జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేసినట్టుగా కనబడుతుంది. అంత ఈజీ గేమ్ కాదు అనేది అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. అంటే మెజారిటీ ఏదున్నా 5% మనకు ఉండొచ్చు అనిపిస్తుంది. 5% మెజారిటీ అంటే 5% అంటే 10,000 లోపే ఎవరు గెలిచినా అన్నట్టు మనకు అనిపిస్తోంది. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మనకు కనబడుతున్నారు ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి. సో అదేవిధంగా ఇంకా వి ప్రకాష్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు, అరేంజ్మెంట్ చేయండి. తర్వాత సునీల్ మీరు చెప్పండి. లాస్ట్ టైం 2700 కదా, ఇప్పుడు 20,000 కౌంటింగ్ అయింది, ఇంకా 11,000 కావాలి. ఆ 11,000 కూడా దాదాపు ఇదే ప్యాటర్న్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఎంఐఎం ప్రభావం ఉంది ఎర్రగడ్డ కదా, మిగతా చోట్ల ఎంఐఎం ప్రభావం, యూసఫ్ కూడా వాటన్నిటికంటే కూడా ఎంఐఎం ప్రభావం ఉంది ఇక్కడే. సార్ మీరు చెప్తున్నది ట్రూ సార్, క్లోజ్ కంటెస్ట్ ఉంటది, అది అగ్రి. బట్ లాస్ట్ ఎండ్ రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటది అనిపిస్తున్నది. ప్లస్ మైనారిటీ ఓటు 35% ఎబో ఏమైనా బీఆర్ఎస్ కి పోల్ అయి ఉంటే బీఆర్ఎస్ కి చాలా ఎడ్జ్ ఉంటది సార్. ఓకే, మైనారిటీ ఇప్పుడు చూస్తున్న ప్రకారం మైనారిటీ ఓటు 40% ఎబో కాంగ్రెస్ పడింది. ఇప్పుడు 50-50 ఉంది మైనారిటీ ఓటు. ఇలా ఉంటే ఇంకా మనం వెంగళరావు నగర్ ఇలా తీసుకుంటే అది బీఆర్ఎస్ ఎడ్జ్ అవుతుంది సీట్. బీఆర్ఎస్ మీ ఉద్దేశం హిందూ ఓటు ఎటు పడుతుంది అనుకుంటున్నారు? బీజేపీ ఓటు బీఆర్ఎస్ కి డైవర్ట్ అయినట్లు కనపడుతున్నాయి. సో మాట హిందూ ఓట్లో మెజారిటీ బీఆర్ఎస్ కు రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా? బీఆర్ఎస్ కి వెళ్తున్నాయి. మరి అట్లా అయితే ఇప్పుడు ముస్లిం ఓటు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే 60% పైన కావాలి. కానీ ఇప్పటి వరకు అయిన దానిలో 50-50 కనబడుతుంది. 40% కన్నా ఎక్కువ ముస్లిం ఓట్ బీఆర్ఎస్ తీసుకుందంటే బీఆర్ఎస్ మేబీ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడతాయి. ఓకే, అంటే కాంగ్రెస్ కు 60, బీఆర్ఎస్ 40 వచ్చినా బీఆర్ఎస్ విన్ అయ్యేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీజేపీ ఓట్స్ కంప్లీట్లీ డైవర్ట్ అయినాయి బీఆర్ఎస్ కి. ఓకే 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 సో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. 8,864 ఓట్లు వచ్చాయి సునీత. సో 8,864, 8,926 కాంగ్రెస్ పార్టీకి. కేవలం 62 ఓట్ల మెజారిటీ మనకు కనబడుతోంది. 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. సో చెప్పండి. డెఫినెట్ గా అండి, ఇప్పుడు లీడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. డెఫినెట్ కూడా ఈ లీడ్ కంటిన్యూ అవుతుంది. మీరు చివరి వరకు చూడండి, మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ ప్రజలు నమ్ముకున్నాం మేము. ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గారికి ఇవాళ జూబ్లీస్ ప్రజలు ఓట్లేశారు. ఇవాళ వీళ్ళు మాట ఇవాళ మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని. వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రాపగండ చేసినా కూడా, ఎంత క్యారెక్టర్ అసాసిన్ చేసినా కూడా ఇవాళ ప్రజలు అవన్నీ విశ్వసించలేదు. డెఫినెట్ కూడా నేను చెప్తా 10% పైగా. సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యం, స్వల్ప ఆధిక్యం 127 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకు సమాచారం అంతోంది. 62 ప్లస్ 127 189 లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ కనబరుస్తోంది. 127 ప్లస్ 62 189. షేక్పేటలో మైనారిటీ పాపులేషన్ దాదాపు 70% ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కేవలం 189 ఇప్పటి వరకు. 2 రౌండ్లు అంటే దాదాపు 40,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 189 ఓట్ల ఆధిక్యతలో మనకు కనబడుతుంది. హోరాహోరీ పోరుగా నేను చెప్తాను, అత్యంత హోరాహోరీ పోరుగా చెప్తాను. వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు, తొందరగా జాయిన్ చేయించండి పీసీఆర్. సో చాలా హోరాహోరీ పోరు మనకు నడుస్తుందని చెప్పొచ్చు. కేవలం 127 ఓట్లు. తొలి రౌండ్ లో 62 ఓట్ల లీడు, సెకండ్ రౌండ్ లో 127 ఓట్లు, మొత్తం 189 ఓట్ల ఆధిక్యంలో మనకు కనబడుతోంది. 189 ఓట్ల ఆధిక్యం మనకు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఇది ఎక్స్పెక్ట్ చేసినంత మెజారిటీ కాదు. 189 ఓట్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత మెజారిటీ మాత్రం కాదు. రెండో రౌండ్ సంబంధించి నేను ఎక్కడ కౌంటింగ్ జరిగిందో చెప్తాను, ఎక్కడెక్కడ రెండో రౌండ్ జరిగిందో చెప్తాను. మొదటి రౌండ్ కౌంటింగ్ సంబంధించి చూస్తే గనక మొదటి రౌండ్ మొత్తం కూడా షేక్పేట్ డివిజనే. షేక్పేట డివిజన్ లో మొత్తం 31,182 ఓట్లు ఉన్నాయి. సెకండ్ రౌండ్ లో షేక్పేటతో పాటు ఎర్రగడ్డ
4 ఎర్రగడ్డకు సంబంధించిన 9 బూతులు లెక్కించారు. వెంగళరావు నగర్ కు సంబంధించిన 5 బూతులు లెక్కించారు. టోటల్ ఇప్పటి వరకు 84 ఈవీఎంలు లెక్కించారు. ఒక్కో రౌండ్ కి 42 ఈవీఎంలు లెక్కిస్తారు. మొత్తం 84 ఈవీఎంలు లెక్కిస్తే గనక షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ ఇక కంప్లీట్ అయిపోయింది. మైనారిటీ పాపులేషన్ ఎక్కువ షేక్పేటకు సంబంధించి 70 ఈవీఎంస్ కౌంట్ అయిపోయింది. ఎర్రగడ్డకు 9 ఈవీఎంస్ కౌంట్ అయిపోయింది. వెంగళరావు నగర్ 5. సో టోటల్ ఇప్పుడు కనిపిస్తున్న మెజారిటీ అంతా కూడా ఆల్మోస్ట్ షేక్పేట్ లో వచ్చింది అనుకోవచ్చు. సో షేక్పేటకు సంబంధించి కేవలం 189 ఓట్ల ఆధిక్యంలో మనకు కనబడుతున్నారు. నరేందర్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్ వినపడుతుంది. అందుతుంది షేక్పేట్ సంబంధించినటువంటి తాజా ఖబరు అందుతుంది. కేవలం 189 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ 2 రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం షేక్పేట్ సంబంధించినటువంటి సమాచారమే అందుతుంది. లోపల ప్రత్యేకించి 10 రౌండ్లకు సంబంధించి 42 టేబుళ్లలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. మనం ఒకసారి షేక్పేట్ సంబంధించి వివరాలకు వెళ్దాం. 71,062 ఓట్లు ఇక్కడ ఉంటే 31,182 మాత్రమే షేక్పేట్ లో పోలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటైనటువంటి పరిస్థితి ఉంది. 31,000కు సంబంధించి 43.8% మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే దీంట్లో దాదాపు ఇంకా కొంత మిగిలి ఉంది లెక్క పెట్టడానికి. ఇంకొక 11-12 వేల దాకా షేక్పేట్ లో మిగిలిపోయినటువంటిది. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకైతే చాలా స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం వాడు చూపించే ప్రయత్నం చేద్దాం. సాగర్, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం, పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వల్ప మెజార్టీ మాత్రమే నవీన్ యాదవ్కి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సంఘటనలు కానీ లేదంటే ఎవరు పొలిటికల్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకుండా భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. 71,000లో 31% అంటే దాదాపు 40-45% మాత్రమే షేక్పేట్ లో 45 అంటే 43.87% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 70 బూతులు ఉన్నాయి షేక్పేట్ లో. ఇంకొన్ని లెక్క పెట్టాల్సిన పరిస్థితి. సైమల్టేనియస్ గా ఈ వెంగళరావు నగర్ సంబంధించి కానీ యూసఫ్ గూడకు సంబంధించి కానీ అవి కూడా లెక్క పెట్టడానికి సిద్ధం పెట్టారు. ఒక అప్డేట్ ఉంది నరేందర్. 2వ రౌండ్ సంబంధించిన కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది. 127 ఓట్లు సెకండ్ రౌండ్ లో నవీన్ యాదవ్ కు ఆధిక్యత వచ్చింది. 127 + 62 189. అదే బ్రేకింగ్ అందుతుంది. 2వ రౌండ్ లోను కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది షేక్పేట్ లో. మనం చూసాం కాంగ్రెస్ కు ఉన్న దాంట్లో గతంలో మొత్తం షేక్పేట్ లోనే కాంగ్రెస్ గతంలో ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. గతంలో అజారుద్దీన్ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ ఎక్కువ ఓప్స్ పెట్టుకుంది షేక్పేట్ లో. గణనీయంగా గనక అంటే అత్యధిక మెజార్టీ కనుక షేక్పేట్ లో వస్తే దాని ఇంపాక్ట్ మిగతా డివిజన్ల మీద పడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పుడు షేక్పేట్ లోనే టఫ్ ఉన్నదంటే ఫలితం ఫైనల్ గా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇక్కడ సస్పెన్స్ మనకు కొనసాగుతుంది. షేక్పేట్ లో అత్యధికంగా 90% మైనార్టీ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ అజారుద్దీన్ ఇంపాక్ట్ కావచ్చు, అదే ఎంఐఎం ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయనేటువంటి అంచనా మనం చూసాం. కానీ ఇక్కడ ఎందుకో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు ఇక్కడ ఓట్లు పడలేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇంకా 11-12 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. కేవలం 2 రౌండ్లు మాత్రం మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 127 ఓట్ల లైన్ లో ఉండండి నరేందర్. సో విప్రకాష్ గారు, షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. షేక్పేటకు సంబంధించిన బూత్స్ అన్ని కూడా లెక్కించారు. షేక్పేట తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్ 5 బూతులు, తర్వాత ఎర్రగడ్డకు సంబంధించిన 10 బూతులు కూడా అయిపోయింది. 2 రౌండ్ల తర్వాత దాదాపు 84,000 ఓట్లు పోలైంది. ఒక 40,000 ఓట్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 127 సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ 62 ప్లస్ హోమ్ ఓటింగ్ 4 193 ఓట్ల ఆధిక్యంలో మనకి కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమనుకుంటారు మీరు? ఒక బోరబండ కొట్టేస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. స్లైట్ మార్జిన్ 2,000 to 3,000 మార్జిన్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని గొడవలైనాయన్ని షేక్పేట్ లోనే.
రిగ్గింగ్ అనే ఆరోపణలు, ఒక 50 బూతులలో బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు పడ్డాయన్నీ కూడా దాదాపుగా మీ రిపోర్టర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 10-15 బూతులలో అసలు టీఆర్ఎస్ కనబడలేదని, బయట కనబడలేదు, లోపల కనబడలేదని. అంటే అటువంటి కాడ ఇంత ముఖాముఖి అంటే టైట్ మార్జిన్ ఉంది అని అంటే బోరబండ తర్వాత ఈ బస్తీల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు? అయితే ఒక సమాచారం అంత ఉంది, రెండో రౌండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 1082 ఓట్లతో ముందంజలో ఉన్నాయని చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. 2 రౌండ్లు కలిపి 1082 అని చెప్తున్నారు. ఇది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది, ఎందుకంటే మొదటి రౌండ్ లో 3000 లీడ్ అని చెప్పారు, కానీ 3000 లీడ్ రాలేదు, కేవలం 62 ఓట్లు అన్నారు. తర్వాత 127 అని చెప్పారు. సో ఒకసారి చూడాలి, పూర్తి కన్ఫర్మేషన్ రావాలి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2 రౌండ్ల తర్వాత 1087 ఓట్లు అని చెప్తున్నారు. ఒకసారి దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది. షేక్పేటకు సంబంధించి మీరేమనుకుంటారు? అంటే టైట్ కాంటెస్ట్ ఉంది, కాకుండా మైనారిటీస్ ఏంటంటే వన్ సైడ్ లేరు అనేది దీని వల్ల మనకు తెలుస్తా ఉన్నది. షేక్పేటలో ఎక్కువ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అజరుద్దీన్ మెజారిటీ కూడా వచ్చింది అక్కడ. ఈసారి మొత్తం వన్ సైడ్ వస్తుందన్న ప్రచారం జరిగింది. అంటే మైనారిటీస్ అంతా మజ్లిస్ చెప్పింది కాబట్టి మాకే వేస్తారని చెప్పి నవీన్ యాదవ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ టైట్ కాంటెస్ట్ ఉంది అని అంటే మైనారిటీస్ వన్ సైడ్ లేరు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత సైలెంట్ ఓట్ అనేది కూడా కొంత పనిచేసిందని మనకు. కానీ ఇప్పుడు ఇంకా లెక్కించాల్సిన డివిజన్స్ యూసఫ్ కూడా ఉంది, రామత్ నగర్ ఉంది. రామత్ నగర్ లో 40,000 ఓట్లు పోలేని హైయెస్ట్ డివిజన్ అక్కడే. అది కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుందని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటుంది. అక్కడ ఉంటుంది, యూసఫ్ కూడా రెడ్డి దిక్కులో కూడా కొంత ఉంటుంది. అది లెక్కించలేదు, ఇంకా అది స్టార్ట్ కాలేదు. అవి రెండు వచ్చినాక కూడా బోరబండ ఎక్కువ ఓట్లున్న డివిజన్ అది. అక్కడ కొంత టీఆర్ఎస్ ఎడ్జ్ బాగా కనబడుతుంది మనకి. చూడాలి, ఏదైనా కూడా ఎవరు గెలిచినా కూడా ఒకటైతే నేను చెప్పగలుగుతా భరత్, ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తాను నేను. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ టర్మ్ లో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇద్దరు, మాగంటి సునీత అండ్ ఎట్లుంటారంటే ఎలక్షన్ లో డిస్క్వాలిఫై చేయడానికి ఎన్ని ఆధారాలు కావాలనో అన్ని ఆధారాలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పట్లేదు వాళ్ళు. సో రెండో రౌండ్ సంబంధించి మనకు క్లారిటీ వచ్చింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల ఆధిక్యం కనబరుస్తుంది, దాదాపు 1000 ఓట్లు. రెండో రౌండ్ లో నోట్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి 1082 ఓట్ల లీడ్. ఫస్ట్ రౌండ్ లో తక్కువ లీడ్ వచ్చింది, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత 1062 ఓట్ల ఆధిక్యత, 1082 ఓట్ల ఆధిక్యత కనబడుతుంది. బీఆర్ఎస్ కు 8609 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 9691. బీఆర్ఎస్ కు 8609. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9601. దీన్ని బట్టి చూస్తే మొత్తం 1082 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మరొకసారి రిపీట్ చేస్తాను, మొదటి రౌండ్ లో 62 ఓట్ల లీడ్, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ పెరిగింది. సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9691 ఓట్లు వస్తే బీఆర్ఎస్ కి 8609 వచ్చాయి. సెకండ్ రౌండ్ లో షేక్పేటతో పాటు కౌంట్ చేసిన డివిజన్స్ నేను చెప్తాను. షేక్పేటతో పాటు వెంగళరావు నగర్ 5 ఈవీఎంలు లెక్కించారు, ఎర్రగడ్డకు సంబంధించిన 9 ఈవీఎంలు లెక్కించారు, షేక్పేట 28 ఈవీఎంలు లెక్కించారు. సో టోటల్ 28 షేక్పేట, 14 ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ కలిపితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 1082 ప్లస్ 62 కలిపితే దాదాపు 1100 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. ఈ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ బూత్ లో ఎక్కువ 1000 లీడ్ ఏదైతే ఉన్నదో అందులో మెజారిటీ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది. ఎందుకు? వెంగళరావు నగర్ లో అక్కడ సీతక్క క్యాంపెయిన్ చేసినప్పుడు, ప్రజాస్పందన చూసినప్పుడు నవీన్ యాదవ్ మీద అక్కడ సింపతి కనబడ్డది. అది మాకందరికి వెంగళరావు నగర్ కాంగ్రెస్ లీడ్ వస్తుంది అనేది. సెటిలర్ ఓట్ ఉన్నది, సెటిలర్ ఓట్ల రెండు భాగాలు అయినాయి, దాదాపుగా 90% సునీత గారికి పడింది. అయితే అక్కడ ఒక సమస్య ఏమైందంటే అంత కాలనీస్, అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అయితే వెల్ఫేర్ అసోసియేషన్లకు 6 lakhs 10 lakhs మీరు మీ కలర్ వేసుకోండి, మీకేమన్నా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి బల్క్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి బీఆర్ఎస్ కు లీడ్ ఎక్కడ వస్తుంది? మీరు వెంగళరావు నగర్ లో లేదు, షేక్పేటలో లేదు, ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రామత్ నగర్ యూసుఫ్ కూడా కొంత వెంగళరావు నగర్, మిగతా అన్ని దిక్కులో కూడా కొంత ముఖాముఖి ఉన్న కాడ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కూడా గెలిచే అవకాశం లేదు. బోరబండ అని చెప్పాను కదా,
బోరబండలో ఫైనల్ గా బోరబండతోనే బీఆర్ఎస్ గెలవాలి. బోరబండలో పోలైన ఓట్లు చాలా తక్కువ కదా, 29,000 30,000 కదా. ఇప్పుడు లీడ్ ఎంత ఉంటుంది? ఈ టైట్ కాంటెస్ట్ కదా, 2-3 వేల లీడే ఉంటది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యత 1144. మొదటి రౌండ్ లో 62, సెకండ్ రౌండ్ లో 1082, రెండు కలిపితే 1144 ఓట్లతో నవీన్ యాదవ్ 2 రౌండ్ల తర్వాత ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ లో మంచి లీడ్ వచ్చింది, కానీ ఎక్స్పెక్టెడ్ కాదు. షేక్పేట డివిజన్ మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే మైనారిటీ ఓటు వన్ సైడ్ గా పడలేదు. మైనారిటీ ఓటు 50-50 పడ్డది.